సంబంధించి దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే పాయింట్ అయితే బలంగా తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. ఏకమవుతారా వీళ్ళందరూ? ఉక్రెయిన్ అధ్యక్షుడు మీటింగ్ పెడితే అట్టుంటుందో స్టాలిన్ మీటింగ్ కూడా అట్లాగే ఉంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు అనేవాడు ఓడిపోయిన తర్వాత రష్యా చేతుల్లో లొంగిపోవాల్సిన పరిస్థితుల్లో యూరోపియన్ మీటింగ్లో కూర్చుని మళ్ళీ నా హవా నడుస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక్కడ తమిళనాడులో పాలిటిక్స్లో అంతే పరిస్థితి ఉంది. ఓ పక్కన ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏఐఏడీఎంకే కలిసి పోటీ చేయబోతున్నాయి. ఆ టెన్షన్ ఉంది. అదే సందర్భంలో ఇటు పక్కన విజయ్ వచ్చాడు, వీళ్ళ ఓట్లు చీలుస్తాడు కాబట్టి అదో పెద్ద భయం. ఈ భయాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి అయితే మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే కథ మార్చేయడం కోసం అని చెప్పేసి నిధులు తగ్గిపోయినాయి, అది తగ్గిపోయినాయి, ఇది తగ్గిపోయినాయి అని రోజు ఢిల్లీలో కూర్చుని యాగీ చేసుకొస్తున్నాడు. అదే తరహా ఇక్కడ రాజకీయమైన నడుస్తుంది. బేసిక్గా రాబోయేటటువంటి రోజుల్లో జరిగే గేమ్ ఏముంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబుని పిలిచారట, వెళ్తాడు ఆయన. కేరళ ప్రధాన ముఖ్యమంత్రి వస్తే రావచ్చు విజయ్ను, అట్లాగే కర్ణాటక వాళ్ళు వస్తారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుని పిలిచారు, జగన్ని పిలిచారు, వీళ్ళిద్దరూ వెళ్ళరు. వెళ్ళి అనవసరంగా చేయగాల్చుకోరు కదా. వాస్తవంగా జగన్ వెళ్ళాలా, ఎందుకు స్టాలిన్ అనేది మిత్రుడు. కాకపోతే ఆ వెళ్ళడం అంటే కేంద్రానికి తగాద కోపం తెప్పించినట్టు అవుతుంది కాబట్టి వెళ్ళకపోవచ్చు. అదే తెలంగాణలో రేవంత్ రెడ్డితో పాటుగా కేసీఆర్ని పిలిచాడు, తర్వాత వీళ్ళని కూడా పిలిచాడు, మన దాని పేరేంటి, ముగ్గురిని పిలిచాడు అక్కడ తెలంగాణలో కూడా. ఇద్దరిని అనుకుంటా, కేసీఆర్ని కాంగ్రెస్ని ఇద్దరిని పిలిచాడు. అందులో కాంగ్రెస్ పార్టీ వస్తే కేసీఆర్ వెళ్ళి, కేసీఆర్ పిలిస్తే కాంగ్రెస్ వెళ్ళదు కదా. బేసిక్గా సమస్య అది. ఒకటేంటంటే ఫస్ట్ దీనికంటే ముందు స్టాలిన్ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, దక్షిణాది అంటే 4 రాష్ట్రాలు ఉన్నాయి, మొత్తం 5 అనాలేవు. కేరళ కంటే తమిళనాడు సీట్లు ఎక్కువేగా, ఆంధ్ర కంటే తమిళనాడు సీట్లు ఎక్కువేగా, కర్ణాటక కంటే తమిళనాడు సీట్లు